ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా 23వ తేదీన జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో మన టీమిండియా విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే భయ్యా. అయితే మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ స్పోర్ట్స్ ఛానల్ అండ్ వాళ్ళ జర్నలిస్ట్ అందరు కలిసి మన టీమిండియన్ పైన పెద్ద నిందనే వేశారు భయ్యా. అదేంటి అంటే మన బీసీసీఐ దుబాయ్ క్రికెట్ స్టేడియం లోకి 22 పండితులను తీసుకొని వెళ్లారు అంట. 11 మంది ప్లేయర్స్ గాను ఒక్కొక్క ప్లేయర్ కి 2 పండితుల చొప్పున 22 పండితులను తీసుకెళ్లారు అంట. ఎందుకో తెలుసా? పాకిస్తాన్ ప్లేయర్లపై కాలాజాదు చేయడానికి అంట. అందుకే మన టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లలేదు అంట. పాకిస్తాన్ లో గనక మ్యాచ్లు ఆడితే పండితులను తీసుకెళ్లడం సాధ్యం కాదు అని దుబాయ్ లో ఆడటానికి నిర్ణయించారు అంట భయ్యా. దీనికి సంబంధించిన వీడియోని నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. హిందీ వచ్చిన వాళ్ళు చూసి నవ్వుకోండి. వీళ్ళని ఏమని అనాలో ఏమని తిట్టాలో నాకైతే అర్థం కావటం లేదు భయ్యా. వీళ్ళు చెప్పే మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. సరే మీరన్నట్లే కాసేపు బీసీసీఐ మిమ్మల్ని ఓడించడానికి పండితులను తీసుకెళ్లింది అనుకుందాం. మరి న్యూజిలాండ్ వాళ్ళు ఎవరిని తీసుకొచ్చారంటారు భయ్యా? వాళ్ళపై కూడా ఓడిపోయారు కదా మీరు. పాకిస్తాన్ వాళ్ళకి అండ్ పాకిస్తాన్ జర్నలిస్ట్ కి ఎవరికి అసలు బుర్ర ఉండదు అని ఇలా ఏదో ఒకటి చెప్తూ మాట్లాడుతూ మీకు మీరే నిరూపించుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మనం కొంచెం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం భయ్యా. మన వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్లపై కాలుజాదు చేయటానికి వీళ్ళ టీంలో ఎవరు అంత గొప్ప ప్లేయర్ ఉన్నాడు అని బాబరాజం అంటారా? గత 2 ఏళ్లుగా ఫామ్ లోనే లేడు. ఇక కెప్టెన్ రిజ్వాన్ అయితే వైట్ లిప్స్టిక్ వేసుకొని అప్పీల్ చేయడం తప్ప క్రికెట్ ఆడటం రాదు. అలాగే షాహిన్ షఫ్రీది అండ్ హరీష్ రూఫ్ అండ్ నసీం షా వీళ్ళ లాంటి బౌలర్స్ మన టీమ్ ఇండియన్ బ్యాటర్స్ ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ చేయడానికి కూడా పనికిరారు. మరి ఎవడున్నాడు భయ్యా మనం వీళ్ళపై కాలాజాదు చేయడానికి? ఎప్పుడు చూడు ఒకరిపై ఒకడు ఏడవడం తప్ప నిజాతిగా ఆడి గెలిచింది లేదు. వీళ్ళ ఆట ఎలా ఉంటుంది అంటే ఆ దేవుడు కూడా వీళ్ళ ఆటను చూసి వీళ్ళు ఆడేది తక్కువ నాపై భారం వేసేది ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉంటాడు కావచ్చు.